బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పొత్తుల అంశంలో ఎంపీ సీట్లు తీసుకోవడంలో సక్సెస్ అయిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 6 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసింది. ఈ 6 స్థానాల్లో ప్రత్యర్థులు ఎవరు, పోటీ ఏ విధంగా ఉండబోతుంది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా దక్కించుకున్నటువంటి నియోజకవర్గాలు ఇవి: అరకు, అలానే అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, రాజంపేట. ఈ 6 స్థానాలని భారతీయ జనతా పార్టీ తన లిస్టులో ఫైనల్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఫైనల్ చేసుకున్నటువంటి ఈ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. ఆల్రెడీ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ప్రకటించేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎవరు ప్రత్యర్థిగా నిలుస్తారో మనం ఒకసారి చూద్దాం. అరకు నియోజకవర్గానికి సంబంధించి కొత్తపల్లి గీతని అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. చెట్టి తనూజ రాణి ఇప్పుడు ఆమెతో పోటీకి దిగేటువంటి పరిస్థితి. కొత్తగా తలపడుతున్నటువంటి అభ్యర్థులు గతంలో వైసీపీ నుంచే కొత్తపల్లి గీత ఎంపీగా గెలిచినటువంటి అనుభవం ఉంది. ఇక అనకాపల్లి సీటు విషయంలోనే ఒక ట్విస్ట్ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ 24 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేసి ఒకే ఒక్క సీటు మినహాయించింది. ఆ ఒక్క సీటు కూడా ఇదే. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అంటే టీడీపీ నుంచి పార్టీ మారి ఇక్కడ జాయిన్ అయినటువంటి అంటే వైసీపీలో జాయిన్ అయినటువంటి గండి బాబ్జీకి అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి చర్చ నడుస్తుంది. అలానే మరికొన్ని ఆప్షన్స్ కూడా ఆల్రెడీ వెతుకుతున్నటువంటి పరిస్థితిలో వైసీపీ ఉంది. సో ఎవరికి సీట్ ఇస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే అనకాపల్లి బీజేపీ అభ్యర్థిగా మాత్రం సీఎం రమేష్ బరిలో దిగుతున్నారు. ఇక రాజమండ్రి స్థానానికి సంబంధించి విస్తృతమైనటువంటి చర్చలు జరిగినాయి. ఇప్పటివరకు సీరియస్గా కన్సిడర్ చేసినటువంటి లిస్ట్లో ఎక్కువ మంది ఆప్షన్ కింద చూపించింది కూడా పురంధేశ్వరి పేరునే. పురంధేశ్వరి ఆ సీటు దక్కించుకుంది. డాక్టర్ గూడూరు శ్రీనివాసులు ఈయన కూడా కొత్త ఎంపీ అభ్యర్థిగా కొత్తగా బరిలో దిగుతున్నటువంటి వ్యక్తి, కొత్తగా అవకాశం దక్కింది. సో ఈ సీటు సోము వీర్రాజుకి ఇవ్వాలి అనేటువంటి చర్చ. విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సీనియర్ బీజేపీ నాయకులుగా చలామణి అయిన వాళ్ళలో చాలామంది సీట్లు దక్కించుకోలేకపోయినటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా జీవీఎల్ నరసింహారావు గారు విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానంటూ హడావుడి చేసినటువంటి పరిస్థితి. గత ఏడాది 2 ఏళ్లలో ఆయన విశాఖపట్నంలో అనేక సభలు, సమావేశాలు, కార్యక్రమాలు తరచూ విజిట్ చేయడం అనేది కూడా జరుగుతూ వచ్చింది. అయితే ఆ సీట్ అసలు పొత్తులో భాగంగా విశాఖపట్నం సీట్ని టీడీపీ ఇవ్వని పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో ఆయన అనకాపల్లి నుంచి కూడా బరిలో దిగాలని ఆలోచన చేసినప్పుడు కూడా సీఎం రమేష్కే అధిష్టానం మొగ్గు చూపినటువంటి పరిస్థితి. అలానే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇప్పుడు సోము వీర్రాజు కూడా ఒక బలమైన నాయకుడు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఆయనకు కూడా ఇక్కడ మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఇక నరసాపురం విషయంలో ఒక బిగ్ ట్విస్ట్. భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి టికెట్ ఇచ్చారు. గూడూరి ఉమాబాల ఈమె కూడా కొత్త క్యాండిడేట్. అంటే ఎంపీ క్యాండిడేట్లో ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళతోనే తలపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఒక 2 మినహా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి 2 మినహా మిగతా అందరూ కూడా కొత్త అభ్యర్థులనే వైసీపీ కూడా ఓటు వేసింది. ఇక్కడ వస్తున్నటువంటి అభ్యర్థి అంటే మిగిలిన వాళ్ళకి చూస్తే కనుక వీళ్ళలో అందరికీ బీజేపీ సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థుల్లో చట్టసభల్లో అంతో ఇంత అనుభవం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. కానీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పూర్తిగా ఫ్రెషర్గా మనం చూడాల్సి ఉంటుంది. రఘురామకృష్ణరాజుకి హ్యాండ్ ఇచ్చి ఇక్కడ నుంచి శ్రీనివాస్ వర్మకి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ కంటెస్ట్ ఎలా ఉంటుందో అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక తిరుపతి నుంచి వి వరప్రసాద్ కూడా అనుభవం ఉన్నటువంటి నాయకుడు. ఎందుకంటే తిరుపతి నుంచే ఆయన గతంలో ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి, తర్వాత గూడూరు ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి. సో మధ్యలో గురుమూర్తి తిరుపతి బై ఎలక్షన్స్లో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందని ఇప్పుడు మళ్ళీ ఆయనే కంటెస్ట్ చేయబోతున్నారు. ఇక రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ అవకాశం కల్పించింది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇక్కడ ప్రత్యర్థిగా నిలవబోతున్నారు. సో ఇది మొత్తం మీద ఈక్వేషన్. ఇక్కడ రాయలసీమలో ప్రధానమైనటువంటి వ్యక్తులు చాలామంది బీజేపీ నాయకులుగా చలామణి అయిన వాళ్ళు, పెద్ద నాయకులుగా చలామణి అయిన వాళ్ళందరూ కూడా టికెట్లు కోల్పోయినటువంటి పరిస్థితి. చివరికి సుజనా చౌదరి, సత్యకుమారు, అలానే విష్ణువర్ధన్ రెడ్డి ఇటువంటి వాళ్ళందరూ కూడా టికెట్లు లేక గల్లంతైనటువంటి పరిస్థితి. బీజేపీ తన యాక్షన్ ప్లాన్ ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార ప్రణాళికని అమలు చేసేటువంటి వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి భారీ ఎత్తున ఎన్నికల ప్రచార సభలు, అలానే అభ్యర్థుల ప్రకటన పూర్తవుతుంది కాబట్టి అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి వారు అందులో కీలకమైనటువంటి పాత్ర తీసుకోబోతున్నారు. ఆల్రెడీ ఎస్ఎన్ సింగ్ ఇప్పటికే విజయవాడ సందర్శించారు. విజయవాడలో ఒక భారీ సమావేశం, పదాధికారుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో చేసేటువంటి దిశానిర్దేశం ప్రకారం ఎన్నికల ప్రచారం, అలానే తీసుకోవాల్సినటువంటి ఎజెండా, ముఖ్యంగా
ఇక్కడ రావాల్సింది ఏంటంటే సమన్వయం, పొత్తులో ఉన్నటువంటి పార్టీలతో రావాల్సినటువంటి సమన్వయం. ఈ 2 అంశాలపైనే ఈ ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే పోటీ చేస్తున్నటువంటి 6 ఎంపీ సీట్లతో పాటు 10 అసెంబ్లీ సీట్లు పక్కాగా గెలవాలనేటువంటి సంకేతాలు అధిష్టానం నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎస్ఎన్ సింగ్ విజయవాడలో కీలకమైనటువంటి సమావేశం నిర్వహిస్తున్నారు. ఆయన ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ నుంచి బలమైనటువంటి ప్రణాళికతో భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులుగా ప్రచార కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.